మేషరాశి వారు తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించిన, ఓం శ్రీ రామనాథాయ నమః అనేటువంటి నామాన్ని జపం చేసిన కుజదోషాలు పోతాయి. కుజదోషం అనేటువంటిది తొలగితే ఇక అపారమైనటువంటి విజయం. మేషరాశి వారికి ఈ యొక్క క్షేత్రము ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. కావాలంటే ప్రయత్నం చేయండి, రామేశ్వరం వెళ్ళండి. మేషరాశి వారు మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఇటువంటి వారి కోసమే శ్రీ శుభంకరి సేవా సమితి 12 జ్యోతిర్లింగ మహారుద్రయాగాన్ని సంకల్పం చేసింది. మే 20 నుంచి జూన్ 3వ తారీఖు వరకు మనము ఈ యొక్క యాగాన్ని చేస్తున్నాం. ఈ యొక్క రామేశ్వర క్షేత్రములో కూడా జూన్ 3వ తారీఖు మనము పార్థివం అంటే మట్టితో 365 శివలింగాలను చేసి అక్కడ అర్చిస్తాం. రుద్రహోమాన్ని చేస్తాం. మృత్యుంజయ జపాన్ని మనము పఠనం చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు మేషరాశి వారు పాల్గొనటం ద్వారా మీరు అధికస్య అధికం ఫలం. నమ్మండి, 41 రోజులలో మీరు ఏ సంకల్పంతో అయితే గనక యాగంలో పాల్గొన్నారో ఆ సంకల్పం నెరవేరటం తథ్యం. ఈశ్వరుని నమ్ముకోండి, ఐశ్వర్యం పొందండి. వృషభ రాశి జాతకులకి ఒక చిన్న రెమెడీ. గుజరాత్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి సోమనాథ జ్యోతిర్లింగము మనందరికీ తెలుసు. అత్యంత విశేషమైనటువంటిది సోమనాథ క్షేత్రం. ఇక్కడ చంద్ర ప్రతిబింబ రూపంగా ఈశ్వరుడు ఉంటాడు. అంటే చంద్రుడు ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి దేవత. ఇక్కడ ఈ యొక్క గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథుడి యొక్క స్వామి నామాన్ని తలిచిన, ఓం సోమనాథాయ నమః అనుకున్న వృషభ రాశి వారు అఖండమైనటువంటి కీర్తిని పొందగలుగుతారు. చంద్రుడు మనఃకారకుడు. 1 కోటి రూపాయలు ఉంటే సుఖమే ఉందండి, మనస్సు ప్రశాంతత లేదు అంటాం. అలాగే ఏముందండి, ఎంతుంటే సుఖమేంటి, మనసుకు ప్రశాంతత లేదు. అన్యోన్యతలో మనసుకి ప్రశాంతత లేదు. పిల్లలు చదువుతున్నారు కానీ బుద్ధికి అంటట్లేదు, మనసులో ఏదో క్లేశం. మనసులో ఉన్నటువంటి క్లేశాలు తొలగాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. ఆరోగ్యము ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆరోగ్య సమస్యలు బాగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా అయ్యా నిద్రలో మరణించటము సునాయాసమైనటువంటి మరణము చాలా విశేషం. అటువంటి మరణాన్ని అంత్యమునందును మనం పొందాలి అంటే సోమనాథుడిని ఆరాధన చేయాలి.